Choose the correct question tag. She is reading a book dash. క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుండి కామా వరకు ఉన్న పార్ట్ని స్టేట్మెంట్ అంటాము, అండ్ మిగతా పార్ట్ని అంటే క్వశ్చన్ మార్క్ ఉన్న పార్ట్ని క్వశ్చన్ ట్యాగ్ అంటాము. ఓకే, నౌ లెట్స్ సీ ద క్వశ్చన్ వన్స్ అగైన్. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ డాష్. ఆప్షన్స్: ఈజ్ షీ, ఈజ్ నాట్ షీ, డస్ నాట్ షీ, వాజ్ నాట్ షీ. ఆన్సర్ ఆప్షన్ బి, ఈజ్ నాట్ షీ. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఈజ్ నాట్ ఉపయోగించాలి. అలాగే ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ స్థానంలో షీ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో దానిని ప్రొనౌన్గా ఉపయోగించాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్లో మనం ఎప్పుడు కూడా ప్రొనౌన్ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. He did not attend the meeting dash. Options: did he, did not he, does he, does not he. Answer option A. ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ డిడ్ నెగిటివ్ ఫామ్లో ఉంది అంటే డిడ్ నాట్, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో పాజిటివ్గా ఉపయోగించాలి అంటే డిడ్గా ఉపయోగించాలి. స్టేట్మెంట్ సబ్జెక్ట్ స్థానంలో హీ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో అదే ప్రొనౌన్ వాడాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ డిడ్ హీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. They have completed their work dash. Options: have not they, did not they, do not they, had not they. Answer option A, have not they. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో హ్యావ్ నాట్ ఉపయోగించాలి. అండ్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ స్థానంలో దే ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో అదే ప్రొనౌన్ వాడాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ హ్యావ్ నాట్ దే. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షీ లైక్స్ కాఫీ డాష్. ఆప్షన్స్: డస్ నాట్ షీ, do not she, did not she, is not she. Answer option A, does not she. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు, కానీ వర్బ్ లైక్స్ అనేది V1 ఫామ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో డస్ ఉపయోగించాలి. అలాగే సబ్జెక్ట్ స్థానంలో షీ ఉంది కాబట్టి అదే ప్రొనౌన్ క్వశ్చన్ ట్యాగ్లో వాడాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ డస్ నాట్ షీ. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. రవి ఈజ్ ఏ గుడ్ సింగర్ డాష్. ఆప్షన్స్: is not he, is he, does not he, was not he. Answer option A, is not he. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ఈజ్ నాట్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ స్థానంలో రవి అనే పేరు ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్ ప్లేస్లో
హీని వాడాలి. రవి అనే పేరు మేల్ పర్సన్ నేమ్ కాబట్టి హీ వాడాము. ఒకవేళ అక్కడ ఫీమేల్ పర్సన్ నేమ్ ఉంటే షీ వాడతాము. కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ నాట్ హీ. Next question. Select the correct question tag. Let's go for a walk dash. Options: shall we, will we, won't we, can we. Answer: option A, shall we. లెట్స్ తో ప్రారంభమైన స్టేట్మెంట్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ లో షెల్ వి ఉపయోగించాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ షెల్ వి. నెక్స్ట్ క్వశ్చన్. పిక్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ డాష్. ఆప్షన్స్: ఆర్ నాట్ ఐ, am I, is not I, does not I. Answer: option A, are not I. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్లో ఐ యామ్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ఆర్ నాట్ ఐ ఉపయోగించాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ ఆర్ నాట్ ఐ. Next question. Find out the correct question tag. Open the door dash. Options: will you, won't you, can't you, shall we. Answer: option A, will you. ఇచ్చిన స్టేట్మెంట్ ఇంపారేటివ్ సెంటెన్స్ అయితే అంటే ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ అది ఆర్డర్గా కానీ రిక్వెస్ట్గా కానీ ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్లో విల్ యూ ఉపయోగించాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ విల్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. యూ షుడ్ స్టడీ వెల్ డాష్. ఆప్షన్స్: షుడ్ నాట్ యూ, షుడ్ యూ, డోంట్ యూ, డూ యూ. Answer: option A, should not you. ఇచ్చిన స్టేట్మెంట్లో మోడల్ వర్బ్ షుడ్ ఉన్నప్పుడు దాని యొక్క నెగిటివ్ ఫామ్ అంటే షుడ్ నాట్ని క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ షుడ్ నాట్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. Nobody was present dash. Options: were they, was not they, did not they, do not they. Answer: option A, were they. నోబడీ అనే పదం ఆల్రెడీ నెగిటివ్ భావన కలిగి ఉంటుంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్లో వర్ వాజ్ ఉన్న క్వశ్చన్ ట్యాగ్లో నోబడీని ప్లూరల్గా ట్రీట్ చేస్తారు, అందుకే క్వశ్చన్ ట్యాగ్లో వర్ని వాడాలి. స్టేట్మెంట్లో నోబడీ ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్లో దే అనే ప్రొనౌన్ని ఉపయోగించాలి. ఇది ఫిక్స్డ్ రూల్. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ వర్ దే. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. She never tells lies dash. Options: does she, does not she, did she, did not she. Answer: option A, does she. నెవర్ నెగిటివ్ భావన కలిగి ఉన్న పదం కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. అండ్ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు, బట్ వర్బ్ టెల్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే V1లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో డస్ ఉపయోగించాలి. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ స్థానంలో
షీ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో దాన్ని ప్రొనౌన్గా ఉపయోగించాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ డస్ షీ. Next question. Select the correct question tag. They were late dash. Options: were not they, were they, don't they, did not they. Answer: option A, were not they. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. హెల్పింగ్ వర్బ్ వర్ నెగిటివ్ ఫామ్ వర్ నాట్ని క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. సబ్జెక్ట్ స్థానంలో దే ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో దేనే ప్రొనౌన్గా వాడాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ వర్ నాట్ దే. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. She can drive a car dash. Options: cannot she, does not she, is not she, won't she. Answer: option A, can't she లేదా cannot she. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్లో మోడల్ వర్బ్ కెన్ ఉన్నప్పుడు నెగిటివ్ ఫామ్ కెనాట్ని క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ షీ ఉంది కాబట్టి దాన్నే ప్రొనౌన్గా క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ కెనాట్ షీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. Raj and Priya went to the market dash. Options: did not they, did they, don't they, does not they. Answer: option A, did not they. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్లో వర్బ్ వెంట్ పాస్ట్ టెన్స్ అంటే V2లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో డిడ్ ఉపయోగించాలి. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్లో సబ్జెక్ట్ స్థానంలో రాజ్ అండ్ ప్రియా ప్లూరల్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో దే అనే ప్రొనౌన్ ఉపయోగించాలి. సో ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ డిడ్ నాట్ దే. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. దేర్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ డాష్. Options: was not there, was there, did not there, do not there. Answer: option A, was not there. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో వాజ్ నాట్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ స్థానంలో దేర్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో కూడా దేర్ని ఉపయోగించాలి. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇస్ వాజ్ నాట్ దేర్.